ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ ప్రసాద్ గారు నేను 3 months ముందర కలిసానండి. ఈ స్క్రిప్ట్తో వచ్చారు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్రెడీ దీనిలో 4 songs ఉన్నాయండి. 4 songsలో 2 songs ఆల్రెడీ అయిపోయినాయి, 2 songs ఇప్పుడు అవుతున్నాయి. అండ్ ఎప్పుడైతే సార్ చెప్పారో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీలో ఉన్నారని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆయన మూవీస్ చూస్తూ మేము పెరిగాము అండ్ నా ఫస్ట్ మూవీలో ఆయన దీనిలో ఉన్నారంటే ఐమ్ వెరీ గ్లాడ్, ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్లీ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ నిర్మాతగా దర్శకుడిగా ప్రసాద్, నేను కదండి ప్రసాద్ అంటే, నేను ప్రసాద్నే, మా ప్రసాద్ నిర్మాతగా దర్శకుడిగా ఫస్ట్ టైం తొండి అనే మాట మనకు చిన్నప్పటి నుంచి మనం అందరం విన్నాము. అది మరీ చిన్నప్పుడు విన్న మాట, ఇప్పుడేమో యూత్ కూడా ఎక్కువ తొండి వాడుతున్నట్టున్నారు. ఎందుకనంటే ఫౌల్ గేమ్, ఇంగ్లీష్లో ఫౌల్ గేమ్ అంటారు. అంటే శుభ్రంగా ఆడుతున్న దాన్ని మోసంగా తీసుకోవటం, అంతేగా. అది జీవితంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఎలాగన్నా కావచ్చు. ఇది ఒక గమ్మత్తైన యూత్ సబ్జెక్టు. దానికి తొండి అనే పేరు చూసేటప్పటికే మీకు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విత్ ద న్యూ బాయ్ అండ్ గర్ల్. సో అందులో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్రతో నేను ఆటోమేటిక్గా నాకు తెలిసిన విషయమే కాబట్టి చేస్తున్న సందర్భంగా ఇవాళ ప్రారంభమైన తొండి సినిమా చాలా చక్కగా ఒక యూత్కి పనికొచ్చే విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అంటే నా తరఫున మీకు చెప్పవలసింది, 2013 కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు వాళ్ళమైన మన తరఫున ఒక సినిమా పంపడం జరిగింది. అదే డ్రీమ్ సినిమా ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు, కెనడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది ప్రపంచ ఫెస్టివల్స్లో 2-3 గొప్పవి అయితే కనుక క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్, కెనడా ఫిలిం ఫెస్టివల్, అట్లాగే ఆస్కార్ ఫిలిం ఫెస్టివల్, ఇలాంటివి 2-3 పెద్దవి. అందులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ది. ఇది 1000 సినిమాల్లో 38 కంట్రీస్ నుంచి, అంటే 38 దేశాల నుంచి వెళ్ళిన చిత్రాలలో 1000 చిత్రాలలో ఒక టాప్ 10 చిత్రాలని అవార్డుగా సెలెక్ట్ చేస్తే అందులో 4వ సినిమా డ్రీమ్గా రావడం, నేనుగా తెలుగు వాళ్ళుగా మనం అందరం ఆనందపడిన విషయం. తొండి అదే తొండి చేయడం తెలుసు కానీ చెప్పడం కష్టంగా ఉంది. సో ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రసాద్ గారికి, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చేస్తున్నారంటేనే మాకు అదో పెద్ద గిఫ్ట్. అది అలాంటిది ఆయనతో వర్క్ చేయటం, ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నాను నేను, ఇంకా బయట పడలే దాని నుంచి. అండ్ ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్. చూద్దాం, ఇక్కడికి వచ్చిన మీరందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్. ఇంకేమున్నా క్యారెక్టర్ వచ్చింది లైక్ జోవియల్గా ఉండే ఒక కుర్రాడు, బేసిక్గా సరదాగా ఉంటాడు. దాని చుట్టూ ఉన్న 2-3 క్యారెక్టర్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు, ఆ తొండి
తొండి పనులు, హీరోయిన్ చేసే తొండి పనులు, దాని నుంచి ఎలా రియాక్ట్ అవుతాను, ఏం చేస్తాను అనేది. మూవీ మొత్తం ఎక్కువ రొమాన్స్ కామెడీ జానర్లోనే ఉంటుంది. ఇప్పుడు అందరికీ వచ్చే మూవీస్ లానే స్క్రీన్ ప్లే అది వన్ ఆఫ్ ద గుడ్. Hello everybody, I'm Diksha. This is gonna be my 4th movie, and I thank my director cum producer, Prasad Garu and Nagarjuna Garu to give me a right break in my acting career, and I'm sure I'm gonna prove it because of my what we call acting oriented performance is given to me, and I'm sure it's gonna be a super hit. I'm sure because it's all no I'm sure because at least I believe in myself it's gonna be a super hit, all because of your blessings and support. And coming to Rajendra Prasad Garu, the Royal Reel Award winner, Canada Film Festival. Yeah, congratulations sir. This is gonna be my 2nd movie with you. We already working in some other movie together, and I hope all the best for our movie, and it's gonna be huge success. Thank you so much. రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం అనేది చాలా అదృష్టం. మాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక మంచి మైలురాయి లాంటిది ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు వర్క్ చేయడం అంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రసాద్ గారికి వస్తే మీ ఇద్దరం దగ్గర 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. ఈ ప్రయాణంలో ఆయనతో కలిసి కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి, మా మ్యూజిక్ డైరెక్టర్ హరికి, మా డిఓపి నాగార్జునకి, మా సందీప్కి, అలాగే దీక్షకి, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.